కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మైనారిటీలకు చాలామంది వరాలు జరగడం జరిగింది. ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ముస్లిం చాలా పేదవారు ఉన్నారు, వాళ్ళకి తగిన న్యాయం చేస్తానని కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొత్తం తుంగలు దూకడం జరిగింది. ఆయన 2014 మేనిఫెస్టోలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా డిప్యూటీ సీఎం చేస్తా అని చెప్పిండు. అదే వగ్బోర్డుకు జ్యుడిషియల్ కస్టడీ ఇస్తా అని చెప్పిండు, పవర్స్ ఇస్తా అని చెప్పిండు, ఉర్దూను రెండో భాషగా ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 4 నెలల కాలంలోనే మేము 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండు. 4 నుంచి 5 మంత్రి పదవులు ఇస్తామని చెప్పిండు. కానీ ఏ ఒక్క దాన్ని కూడా పూర్తి చేయలేదు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నాం, మీరు ఏ విధంగా అయితే మైనార్టీ సచార్ కమిటీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు గత 7 సంవత్సరాల కాలం చూస్తే ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. కానీ కల్లాబల్లి మాటలతోనే ఆయన కాలం గడుపుతాడు. ఈరోజు మైనార్టీలు తెలంగాణలో చూస్తే చాలా వెనుకబడి ఉన్నారు. దళితుల కంటే ఈరోజు మైనార్టీలు వెనుకబడి ఉన్నారు. ఈరోజు చూస్తుంటే మీరు భారీగా ఈరోజు మా కాంగ్రెస్ పెట్టిన పిలుపు మేరకు భారీగా తరలి వస్తుంది. ఈరోజు మా పీసీసీ ఆదేశాల మేరకు ఇందిరా పార్క్ వద్ద మైనార్టీ గర్జన పేరుతో ఈరోజు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం పైన మైనార్టీలకు ఇచ్చిన హామీల నెరవేర్చడానికి ఈరోజు మైనార్టీ గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు గుర్తుంచుకోండి, జాగ్రత్త, మీరు మైనార్టీలందరూ సోయికి వచ్చారు. రాబోయే 2 సంవత్సరాల కాలంలో మీపై పోరాటం చేసి మిమ్మల్ని గద్దెదించి మా మైనార్టీలను హక్కులను తప్పకుండా నెరవేర్చుకుంటాము. మేము ఒకటే చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీయే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపాడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాతే ఈరోజు సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఈరోజు తెలంగాణలో మైనార్టీలతో ఏకమయ్యారు. తప్పకుండా కేసీఆర్ని గద్దెదించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారం తెచ్చిన తర్వాత మా మైనార్టీలకు స్థితిగతులు వస్తాయి. మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు హుజురాబాద్లో కేవలం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మీరు అక్కడ ఆ దళిత దండోరాల పేరుతో ఆ రోజు మీరు అందరికీ చేస్తున్నారు. మేము మైనార్టీల దళిత దండోరకు వ్యతిరేకం కాదు. మీరు ఈరోజు సచార్ కమిటీ ఆధారంగా మైనార్టీలు ఈరోజు చాలా వెనుకబడి ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. మేము ఒకటే కోరుతున్నాం, తెలంగాణలో ఉన్న ప్రతి మైనార్టీ కుటుంబానికి, ముస్లిం మైనార్టీ కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు ప్రోగ్రాం పెట్టినాము. ఈ ప్రోగ్రాం అంతం కాదు, ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో తప్పకుండా 2 సంవత్సరాల కాలంలో మైనార్టీలతో ఏకాపై తప్పని పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.